Hey guys, have a good day. Welcome back to our channel Learn a Language with Banu. ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా. హియర్ ఆర్ దోస్ ఆన్సర్స్. బొట్టు, బింది, బింది. నెక్స్ట్ వన్ నాకు తెలుసు. ఐ నో. ఓకే, మరి ఇవాళ 2 క్వశ్చన్స్. ఫస్ట్ వన్ కుంకుమ, కుంకుమ. తలుపు తెరవండి, తలుపు తెరవండి. If you know the answer, please comment in the comment box below. I'm eagerly waiting for your answers. So, without any delay, we'll move on to today's topic. Today, I'm back with another English conversation, that is daily use English sentences in Telugu. నా దగ్గర 50 రూపాయలు తక్కువగా ఉన్నాయి. ఐఎమ్ షార్ట్ బై 50 రూపీస్. ఐఎమ్ షార్ట్ బై 50 రూపీస్. నేను ఈ విషయంలో చాలా కఠినంగా ఉంటాను. ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ దిస్ మ్యాటర్. ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ దిస్ మ్యాటర్. ఇందులో నా తప్పేముంది? వాట్ ఈస్ మై ఫాల్ట్ ఇన్ దిస్? ఇందులో నా తప్పేముంది? వాట్ ఈస్ మై ఫాల్ట్ ఇన్ దిస్? నేను డబ్బంతా ఖర్చు చేశాను. I have spent all the money. I have spent all the money. Fan speed తగ్గించు. Turn the fan down. Turn the fan down. ఒకవేళ ఫ్యాన్ స్పీడ్ పెంచు అనాలి అంటే turn the fan up. Turn the fan up. నీ సమస్యలను నాతో చెప్పుకోవా? Won't you share your problems with me? నీ సమస్యలను నాతో చెప్పుకోవా? Won't you share your problems with me? నాకెందుకు ఇది చెప్తున్నావు? వై ఆర్ యూ టెల్లింగ్ మీ దిస్? వై ఆర్ యూ టెల్లింగ్ మీ దిస్? ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ మనం చూసుకోకుండా ఓపెన్లోనే వదిలేస్తుంటాం. అలాంటప్పుడు ఇలా అంటుంటారు కదా, నువ్వు ఫ్రిడ్జ్ తెరిచే ఉంచావు. యూ లెఫ్ట్ ద ఫ్రిడ్జ్ ఓపెన్. యూ లెఫ్ట్ ద ఫ్రిడ్జ్ ఓపెన్. ఇది నీకు ముందే తెలిస్తే నాకెందుకు చెప్పలేదు? ఇఫ్ యూ నో దిస్ ఆల్రెడీ వై డిడ్ంట్ యూ టెల్ మీ? ఇఫ్ యూ నో దిస్ ఆల్రెడీ వై డిడ్ంట్ యూ టెల్ మీ? నాకు తెలుసు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో. ఐ నో వేర్ యు ఆర్ గోయింగ్. ఐ నో వేర్ యు ఆర్ గోయింగ్. ఎవరతను? అతనికి ఏం కావాలి? హూ ఈస్ హీ అండ్ వాట్ డస్ హీ వాంట్? హూ ఈస్ హీ అండ్ వాట్ డస్ హీ వాంట్? నువ్వు ఎవరితో కలిసి అక్కడికి వెళ్ళావు? విత్ హూమ్ డిడ్ యూ గో దేర్? విత్ హూమ్ డిడ్ యూ గో దేర్? ఆమె మమ్మల్ని కలవడానికి వచ్చింది. షీ కేమ్ టు మీట్ us. షీ కేమ్ టు మీట్ us. చాలామంది పిల్లలు గోర్లు కొరుకుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఇలా అనాలి, గోర్లు కొరకడం ఆపేయి. స్టాప్ బైటింగ్ యువర్ నెయిల్స్. స్టాప్ బైటింగ్ యువర్ నెయిల్స్. ఈరోజు కాకపోతే రేపు. ఏదైనా ఒక వర్క్ చేసినప్పుడు అది సక్సెస్ అవ్వకపోతే చాలామంది బాధపడుతుంటారు. అప్పుడు మనం అంటుంటాం కదా, ఈరోజు కాకపోతే రేపు ఏమైంది అని అంటుంటాం కదా. అది ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఇఫ్ నాట్ టుడే దెన్ టుమారో. ఇఫ్ నాట్ టుడే దెన్ టుమారో. నీకు వాళ్ళు ఎవరైనా తెలుసా? డూ యూ నో ఎనీ ఆఫ్ దోస్ పీపుల్? నీకు వాళ్ళలో ఎవరైనా తెలుసా? డూ యూ నో ఎనీ ఆఫ్ దోస్ పీపుల్? నా కడుపు నిండింది, నేను ఇక తినలేను. మనం బాగా హెవీగా తినేసినప్పుడు అంటుంటాం కదా, నా కడుపు నిండిపోయింది, నేను ఇక తినలేను అని. అప్పుడు ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఐఎమ్ ఫుల్. ఐ కాంట్ ఈట్ ఎనీమోర్. ఐఎమ్ ఫుల్. ఐ కాంట్ ఈట్ ఎనీమోర్. వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయారు. దే ఆల్ లెఫ్ట్ వన్ ఆఫ్టర్ అనదర్. దే ఆల్ లెఫ్ట్ వన్ ఆఫ్టర్ అనదర్. నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. ఐ విల్ నాట్ లెట్ యూ గో. ఐ విల్ నాట్ లెట్ యూ గో. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. I'll be back with a new English related video soon. If you have any suggestions, then make sure to write it down in the comment box below. If you like this video, then click on the like button. And you haven't subscribed my channel yet, then click on the subscribe button. Thanks for watching.